అనంతపురం నగరంలోని సాయినగర్లో గత 10 ఏళ్లుగా సాయి భావన చిట్ ఫండ్ కంపెనీ పేరిట చీటీలను నిర్వహిస్తున్నారు. వీరంతా పేదలు, చిరుద్యోగులను టార్గెట్ చేస్తూ తమ చిట్ ఫండ్ కంపెనీలో చీటీలు వేస్తే మంచి వడ్డీతో నగదు చెల్లిస్తామని నమ్మబలడంతో నగరంలోని చాలా మంది ఈ సంస్థలో చీటీలు కట్టారు. అయితే కొంతమందికి సంబంధించి చీటీలు ముగిసిపోయినప్పటికీ తిరిగి నగదు చెల్లించకపోవడంతో చిట్ ఫండ్ మేనేజర్ ను పలుమార్లు ప్రశ్నించినా సమాధానం దాటవేస్తూ తప్పించుకు తిరుగుతున్నారు. అయితే ఇటీవల మరికొంతమంది అవసరాల కోసం చీటీలను ఎత్తుకోగా వారికిచ్చిన చెక్లు సైతం బ్యాంకులో బౌన్స్ కావడంతో చిట్ ఫండ్ సంస్థ తమను మోసం చేసిందని ఆరోపిస్తూ శుక్రవారం పదుల సంఖ్యలో చీటీలు వేసిన వారు చిట్ ఫండ్ వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. వెంటనే తమ డబ్బులు చెల్లించాలని, లేని పక్షంలో కదిలేది లేదని మేనేజర్ను నిలదీశారు. అయితే మేనేజర్ మాత్రం జూన్ 25 తేదీ నాటికి బకాయి పడ్డ ప్రతి ఒక్కరికి నగదు చెల్లిస్తామని, చిన్నపాటి పొరపాటు వల్ల చీటీలు ఎత్తుకున్న వారికి నగదు చెల్లించలేకపోయామని చెబుతున్నారు. కంపెనీ అయితే ఏం ఎత్తిపోలేదు, ఏంటంటే ప్రాబ్లం అయితే ఏం లేదు. మనకి ఇన్ టైంలో కలెక్షన్ లేక ఇబ్బంది పడుతున్నాము. ఎండి గారితో కూడా మాట్లాడినాము. ఈ మంత్ 20 అందరికీ క్లియర్ చేస్తాం, సెంట్రల్ ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తాము, అందరికీ క్లియర్ చేస్తామని చెప్పారు. అందరి కస్టమర్లు అందరికీ 25 తారీఖు అందరికీ కంప్లీట్ చేస్తాము. కంపెనీ అయితే ఎత్తిపోయే ప్రసక్తే లేదు, దయచేసి నమ్మండి. మీకైతే ఇబ్బంది అయితే ఎవరికి పెట్టాము. మేము కూడా 2 కోట్ల వరకు బయట పేమెంట్ పెట్టుకోవాలి, బయట చేస్తాము. మన ఇన్ టైంలో రాలేక ఇబ్బంది పడ్డాము. మార్చి నుంచి కొద్దిగా ఇబ్బంది పడుతున్నాము, ఇన్ టైంలో కలెక్షన్ లేక. ముందు మేనేజర్ కూర్చున్నాడు కొద్దిగా తెలియక కొద్దిగా పొరపాటు చేరుకున్నారు. ఇబ్బంది లేకుండా అందరికీ క్లియర్ చేపిస్తాం. ఈ మంత్ 25 అందరికీ క్లియర్ చేస్తాం. అకౌంట్ లో డబ్బులు లేకున్నా గానీ చెక్కులు ఇవ్వడం అనేది దాన్ని ఏ రకంగా తీసుకుంటారు? లేదు కంప్లీట్ చేయాలనేసి చేసాం సార్. కొద్దిగా 1-2 అట్లా మిస్యూజ్ కస్టమర్ ఓవరాల్ గా 400 మెంబర్స్. ఎంత ట్రాన్సాక్షన్ ఎంత ఉంది? 32 lakhs. సాయి భావన చిట్ ఫండ్ వద్ద ఆందోళన జరుగుతున్న విషయం తెలుసుకున్న 2వ పట్టణ ఎస్ఐ తన సిబ్బందితో చిట్ ఫండ్ సంస్థ వద్దకు వచ్చి మేనేజర్ తో పాటు ఇతర సిబ్బందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా ఎలాగైనా తమ డబ్బులు ఇప్పించాలని బాధితులు మీడియా ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు.